హార్వర్డ్ యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. దర్శి గారు అనేటప్పటికీ ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏదో ఒక పాయింట్లో ఫేస్లో అంటే ఆడియన్స్ ఫేస్లో ఒక చిన్న స్మైల్ అన్న తెప్పించే ఒకటి ఉంటుందన్నమాట. కానీ ఈ మూవీకి వచ్చేటప్పటికి అలా ఏం లేదు బ్రో. ఒక కొత్త దర్శిని మేము చూసినట్టు కూడా అనిపించింది. ఈవెన్ అర్జున్ రెడ్డిలో ఆయన చేసిన లాయర్ పాత్ర చిన్న క్యామియో వేరే చోట కూడా చెప్పా, థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ. ఆయన చూసారు దర్శిలో లాయర్ని, అందుకే నేను చూడగలిగాను. కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాడుకున్నారుగా, మామూలుగా వాడుకోలేదు. ఈవెన్ బ్లాక్ కోట్ కూడా వేయరు, ఓన్లీ ఆ వైట్ షర్ట్తో ఉంటారు అంతే. అదొక ఆఫ్ కోట్ సెటిల్మెంట్ అది ఆ సినిమాలో. బట్ దాంట్లో ఒక చిన్న రియాక్షన్ ఇస్తారు దర్శి లాయర్గా, చాలా బాగుంటుంది. సంథింగ్ ఇస్ దేర్, ఏదో పుల్ చేయగలిగిన అని చెప్పి ఈ లాయర్ క్యారెక్టర్ మొత్తం ఇన్వదేశం. కానీ ఈ నెయిల్డ్ ఇట్ బ్రో, సారీ కాదు అంటే సటిలిటీ అండి. అంటే ఇది దర్శి ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లకి పూర్తి భిన్నంగా ఉంటుంది, అసలు ఎప్పుడు చేయలేదు అలాంటి క్యారెక్టర్. ఇదంతా చెప్పలేము, ఇది దర్శి చేయగలిగిన క్యారెక్టర్, చేసిన క్యారెక్టర్లే. కాకపోతే ఇది కొంచెం స్టాండ్ అవుట్ అని నేను ఫీల్ అవుతున్నాను, బయట చాలా నాకు తెలియదు. లేదు బ్రో, నాని గారు లాంటి వాళ్ళే గివెన్ అయిన బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ దర్శి ఫిల్మోగ్రఫీలో కోర్టు స్టాండ్ అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దర్శి ఈజ్ అ వెరీ సటిల్ పర్ఫార్మర్. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఎక్కడ లౌడ్ ఉండదు, సటిల్. కొంచెం ఆ సేవ్ ద టైగర్స్లో అది లౌడర్ క్యారెక్టర్, గంటా రవి అనేది లౌడర్ క్యారెక్టర్, అది కొంచెం లౌడ్ చేస్తాడు, క్యారెక్టర్ తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ కోర్టులోకి వచ్చేసరికి వెరీ సటిల్ ఉండాలి, కానీ కిక్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తే చిన్న చిన్న వాటికి అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా అరుస్తారు జనాలు, వీటికి ఎక్కువ రియాక్ట్ అవుతారని మేము అనుకోలేదు, కానీ వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. అంటే ఈ మెంటల్లీ మ్యారీడ్ గురించి ఇంకాసేపు ఆగిన తర్వాత మాట్లాడుతాను ఎవరు అన్నారంటే దర్శి టైమింగ్ అది. హీ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్ టు బి సూర్యతేజ. సూర్యతేజ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని ఆ హోంవర్క్ అదంతా కూడా చాలా బాగా చేశాడు. ఓకే, చాలా ప్రిపేర్ అయ్యాడు బాగా. అంటే నాకు ముచ్చటేసేది దర్శిని చూస్తే, మాట్లాడుకుంటే క్యారవాన్లోకి ఎప్పుడు వెళ్ళినా స్క్రిప్ట్ ఫైల్ పట్టుకుని తిరుగుతూ ఉండు, ఆ అద్దం ముందు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. ఏంటన్నా నడుస్తుంటే డైలాగ్ ప్రిపేర్ అవుతున్నాడు. అయ్యో, ఈ కైండ్ ఆఫ్ ఒక స్మూత్గా నార్మల్గా ఒక స్టోరీ లైన్ ఉన్న దాంట్లో అంటే ఇందులో రక్తపు చుక్క ఉండదు, ఏమీ ఉండదు, కంప్లీట్ ఒక మైండ్ గేమ్ మీద పరిగెడుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. సో అలాంటి దానిలో ఎలివేషన్ ఇవ్వాలని ఎలా అనిపించింది బ్రో? హర్షవర్ధన్ గారిని ఒక డైలాగ్తో సర్రని లేపుతారు, అండ్ దర్శి ఎంట్రన్స్ కానీ అది ఒకసారి లేపుతారు. అండ్ అప్పటి వరకు మేము నెగిటివ్గా అనుకునే సాయి కుమార్ గారిని ఆ సీన్తో వాహ్ అని అనిపించేలా చేశారు. రైటింగ్ అండి అంత, అంటే రైటింగ్కి టైం ఇవ్వాలి. హరీబరీగా కథ అయిపోయింది మాకు. నేను మీకు 8 months వెయిట్ చేశాను నాన్నగారు అపాయింట్మెంట్ కోసం అని చెప్పాను కదా, ఆ 8 monthsలో చేసినవి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాయి అన్ని. 8 months ముందు నాన్నగారు అపాయింట్మెంట్ వచ్చేసి ఉంటే నేను వెరీ ఫ్లాట్ స్టోరీ చెప్పాను ఆయనకి. ఓకే, ఈ హైస్ లోస్ ఈ పెప్ అంతా కూడా ఆ వెయిటింగ్ పీరియడ్లో 8 monthsలో వేసింది ఇదంతా. సో టైం అండి, స్క్రిప్ట్కి టైం ఇస్తే మన దగ్గర ఆల్రెడీ కథ అయిపోయి ఓకే స్క్రిప్ట్ మొత్తం మన దగ్గర ఉంది అని ఫీల్ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఏం లేదు అని మొదలు పెడితే అప్పుడు అవుతాయి. అట్లా కొంచెం స్ట్రాటజికల్గా చేసినాయి. లాస్ట్ మినిట్ చేంజెస్ కానీ అక్కడ సెట్లోకి వెళ్ళిన తర్వాత చేంజెస్ చేసిన సీన్ కానీ ఏదైనా ఉన్నాయా? చేంజెస్ అంటూ పర్టికులర్గా ఇది మార్చేసాం పూర్తిగా, ఇంప్రవైజేషన్స్ ఉన్నాయి. ఇంప్రవైజేషన్స్, చేంజెస్ సీన్ చేంజ్లో అవేం చేయలేదు, ఇంప్రవైజేషన్స్ చిన్న చిన్న మైన్యూట్ ఇంప్రవైజేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, అవన్నీ చేసాం. ఓకే, ఆర్టిస్టుల సైడ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్, యాక్టర్స్ అందరూ, అంటే నాకు ఎంత బాగా అనిపించిందండి. నాకు షూట్ చేస్తున్నప్పుడు సెట్లోనే నేను చాలా సాటిస్ఫైడ్గా ఉండేవాడిని, చాలా హ్యాపీగా. ఎందుకంటే ఆర్టిస్టుల నుంచి ఇన్పుట్స్ వచ్చేవి, అవి జనరల్గా చేస్తారు ఆర్టిస్టులు. ఆ సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సీన్లో ఇంకేం చేయొచ్చు అని అలా ఆలోచించి చెప్తారు. అవి డైరెక్టర్లకు నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. ఇంకా నాకేంటంటే చాలా సెన్సిబుల్గా అనిపించేది ఆర్టిస్టులు చెప్పేవి, ఇక్కడ ఇలా చేద్దామా అని. శివాజీ గారు చెప్పినవి కానీ, శుభలేఖ సుధాకర్ గారు చెప్పినవి కానీ, రోహిణి గారు అన్నవి కానీ, హర్షవర్ధన్ గారు ఈయన చేసినవి కానీ, దర్శి వీళ్ళు కానీ, అంటే చాలా సాయి కుమార్ గారు చాలా చిన్న చిన్నవి చెప్పారు అనమాట. అంటే అట్లాంటి చెప్పడానికి వాళ్ళకి చాలా ఎక్కువ కనెక్షన్ కావాలి స్క్రిప్ట్తో. వాళ్ళు బాగా ఓన్ చేసుకుంటేనే అవి చెప్పగలరు. నా హ్యాపీనెస్ అంతే, ఎంత బాగా ఓన్ చేసుకున్నారు రా బాబు అని హ్యాపీ ఫీల్ అయ్యాను. కంప్లీట్గా మూవీ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? అనుకున్నట్టు పెట్టామరా భయ్ అని చెప్పేసి అనిపించిందా? లేకపోతే ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ అనే దానికన్నా టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. టైం బాబోయ్, అంటే ఓవర్సీస్ కాపీ పంపించాలి, ఇక్కడ క్యూబ్ లోడింగ్, అబ్బో కంటెంట్ ఇచ్చేయాలి పైనుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి, ప్రెషర్,
ఈ ఫస్ట్ కాపీ చూడటం అనేది అంత అంత సాఫీగా అంత స్మూత్గా ఉండదండి. ఫస్ట్ కాపీ చూసేటప్పుడు టెన్షనే ఉంటుంది, ఏమైనా మిస్ అయిందా. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అనుకుంటే మనం క్యూబ్కి ఇస్తే క్యూబ్లో వాళ్ళు ప్రీవియస్గా అరేంజ్ చేస్తారు, ఓకే మీరు ఇచ్చిన కంటెంట్ అంతా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాను, టెక్నికల్ చెక్. ఏమైనా సింక్ మిస్ అయిందా, సింక్ అవుట్లో అయినా అవి చూడడానికి వెళ్ళాలి. అది చూసేటప్పుడు సింక్ ఏమైనా మిస్ అయిందా, లేకపోతే ఏమైనా అప్పటికే మనం ఆర్ఆర్ అంటే మ్యూజిక్ అంతా చిన్న చిన్న చేంజెస్, యాడ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో చేసి అన్ని పెట్టి తీసుకొచ్చి ఉంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చిందా లేదా, ఇక్కడ ఈ డైలాగ్ హై చేసాము, అక్కడ డైలాగ్ మ్యూట్ చేసాం, అవన్నీ కరెక్ట్గా అయినాయా లేదు, ఈ చూసుకునేసరికి అయిపోద్దండి. ప్రశాంతంగా ఫస్ట్ కాపీ అనేది ఉండదు. ఫుల్ టెన్షన్ మధ్యలో హైపర్ టెన్షన్ ఉంటుంది అందరూ టీం అంతరికి. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఫాలో అయ్యి ఉంటారు. సౌండ్ అంతా, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ ఇదంతా ఏడీ టీం నుంచి ఒకరు ఫాలో అయ్యి ఉంటారు. విజువల్ సీజీకి పంపించిన షాట్లు, సీజీ షాట్లు అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేదా, డిఐ నుంచి అనుకున్న షాట్లను, కొన్ని షాట్లలో చిన్న జూమ్ పెడతాం, ఆ జూమ్ కరెక్ట్గా వచ్చింది, ఈ అంతా విజువల్ ఫాలో అయిన ఏడీ అంతా ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసుకునేసరికి అయిపోతుంది టెక్నికల్ చెక్ అంతా మనకి. దాంట్లో కూడా అప్పుడు మాకు రియాక్షన్ వచ్చి క్యూబ్లో ఆపరేటర్ వెనకాల సిస్టమ్ నుంచి ప్లే చేస్తుంటాడు, అతను రియాక్షన్ అనమాట. వెరీ ఫస్ట్ ఆడియన్ వాళ్ళు ఫుల్ కాపీకి, ఫుల్ సినిమాకి. ఎందుకంటే ఇదే వెళ్తుంది థియేటర్కి, ఇంకా ఏం మారదు. వీళ్ళు ఫస్ట్ ఆడియన్ అవుతారు. అతను చూస్తున్నా క్యూబ్ ఆపరేటర్. ఏంటి భయ్యా మీరు అసలు సినిమా కంటే ఫస్ట్ చుట్టూ ఉన్న రియాక్షనే చూసుకుంటారు. సినిమాలో ఏముందో నాకు తెలుసు కదా, అక్కడ ఏముందో నాకు తెలుసు. సౌండ్ వింటూ వీళ్ళు చూస్తా ఉంటే ఏం జరుగుతుంది, దానికి ఏం రియాక్ట్ అవుతున్నారో మనకి అర్థం అవుతుంది. సో అట్లా చూసుకుంటాను. ఓకే, వీళ్ళు ఓకే. కానీ అండ్ పావురాలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు బ్రో? ఏ పావురాలు బ్రో? అగ్రెషన్ సక్సెస్ తర్వాత వచ్చిన ఆ పావురాలు కాదు బ్రో, ఇందులో ఉన్న చందు అండ్ జాబిలి. ఓకే, వాళ్ళు పావురాలు అన్నారా? పావురాలే కరెక్టే. క్యారెక్టరైజేషన్ కూడా చాలా డీసెంట్ గా డెలికేట్ చేశారు, అంటే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటెన్షనల్ అండి అంత, ఇలాగే ఉండాలి అని కొంచెం అడమెంట్ అనే చెప్పాలి ఆ విషయంలో. చందు జాబిలి విషయంలో కొంచెం అడమెంట్ గానే ఉన్నాను. చందు ఈజీగానే దొరికేశాడు, రోషన్ ఈజీగా దొరికేశాడు అనడం వెనుక చందు రోషన్ ప్యాషన్ రైమింగ్ ఉంది, ఓకే. చూపించిన ప్యాషన్ అంటే ఆడిషన్కి వచ్చాడు, ఆడిషన్కి 2 సీన్లు చెప్పాం, 2 సీన్లు చేశాడు. చేసిన తర్వాత ఏం అర్థమైందో తెలీదు రోషన్కి, ఏమర్థం చేసిన. కానీ ఈ క్యారెక్టర్ ఎలా అయినా నేనే చెయ్యాలి, ఇది నాకే రావాలని ద ఫాలో అప్. ఎవరికి ఫోన్ చేయొచ్చు, ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఏమైందన్నా మళ్ళీ రమ్మంటారా, లేకపోతే ఇంకోలా అయినా చేయనా, లేదా కాస్ట్యూమ్ వేసుకొని అంటే ఆ క్యారెక్టర్కి తగ్గ కాస్ట్యూమ్స్ అయినా తెచ్చుకొని చేయనా అని ఒక రకమైన ఎంతూజియాజం, ఒక ఇంట్రెస్ట్ చూపించేవాడు. రోషన్ మీద భలే అనిపించింది నాకు అసలు స్టార్టింగ్లోనే. అంటే ఏదో చూసాడు ఈ క్యారెక్టర్లో, ఎలా అయినా ఈ క్యారెక్టర్ నేనే చెయ్యాలి అనే ఎక్సైట్మెంట్ కనిపించింది రోషన్. బాగా అనిపించింది నాకు. ఓకే, ఈ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉన్నోడు చందు ప్లే చేస్తే చాలా బాగుంటుందని బాగా అనిపించి చందుకి తొందరగానే ఫిక్స్ అయ్యాం. జాబిలి మాత్రం ఒక పాయింట్లో ఏంటి నాకు జాబిలి దొరకదా ఈ టెన్షన్ కూడా వచ్చింది నాకు. అంటే మన పారామీటర్స్ ఏంటంటే మా కన్సిస్టెన్సీ ఉంది, తెలుగు అమ్మాయి కావాలి, ఆ 17 yearsలోనే ఉండాలి. 22 years అమ్మాయినో లేదా 24 years అమ్మాయినో తీసుకొచ్చి ఇచ్చి నీకు 17 years అమ్మాయిలో చూపించమంటే చూపించడానికి రెడీగా లేను. అది అవ్వదు, ఈ సినిమాకి అది వర్కౌట్ అవ్వదు. ఫ్రెష్ ఫేసెస్, కొంచెం మ్యానిపులేట్ చేయకూడదు ఏజ్ ఈ సినిమాలో. అంటే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఇన్నోసెంట్, ఆ ఫేసెస్లో ఆ ఇన్నోసెన్స్ తెలియాలి, అలాగే ఉండాలి. మనం మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేస్తే ఉన్న ఆ అడాలసెంట్ ఆ చిన్న ఫీలింగ్ ఉంటుందండి, అది మిస్ అయిపోతే మళ్ళీ వర్కౌట్ అవుతుంది, రాదని చెప్పి తెలుగు అమ్మాయి ఉంటుంది. తెలుగు అమ్మాయి కాకపోతే ఎక్కడో చిన్న సినిమాటిక్గా అనిపిస్తుంది, ఆ మాత్రం సినిమాటిక్గా వెళ్ళడానికి కూడా రెడీగా లేము. సో తెలుగు అమ్మాయి ఉండాలి, ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది, 17 years అమ్మాయే కావాలి. అంటే బిలో 18, 100% బిలో 18 అమ్మాయి ఉండాలి, 18 దాటిన అమ్మాయి వద్దు అని మనం 17 ఉండాలి, తెలుగు అమ్మాయి అయ్యి ఉండాలి. ఎక్కడి నుంచి అంటే మళ్ళీ క్యూట్గా ఉండాలి. ఎన్ని ప్రొఫైల్స్ అంటే కోఆర్డినేటర్స్ పిచ్చి వచ్చేసేది, 100 profiles పంపించారు, అన్ని చూసేవాళ్ళం. కాదు ఈ అమ్మాయి కాదు మా వల్ల కాదండి నేను చేతులు ఎత్తేద్దాం అనుకుంటే, కానీ ఎవరు చేతులు ఎత్తలేదు. కోఆర్డినేటర్స్ ఆర్ వెరీ అంటే వచ్చి మాట్లాడారు, అంటే మీరు చూస్తున్న పారామీటర్స్కి మీకు తెలుగులో దొరకడం కష్టం అండి, అదర్ లాంగ్వేజ్ ట్రై చేద్దాం, మలయాళం నుంచి దొరకచ్చు ఆ ఏజ్ గ్రూప్లో, అండ్ మళ్ళీ పర్ఫార్మర్ అయి ఉండాలి. ఏజ్ మ్యాచ్ అయ్యి తెలుగు అమ్మాయి అయ్యి ఉండి క్యూట్గా ఉంటే సరిపోదు, పర్ఫార్మర్. ఇవన్నీ ఉన్నాయి.
మలయాళంలో మంచి పర్ఫార్మర్స్ ఉంటారు, అక్కడి నుంచి మనం చూస్ చేసుకోవచ్చేమో, మలయాళం ప్రొఫైల్స్ పంపించమంటారా. ఇక్కడ వరకు వచ్చాం మేము. ఏంటి తెలుగులో ఇంకా అమ్మాయి దొరక, తెలుగులో నాకు జాబిలు దొరకదా అని నా బాధ. ఏంట్రా ఫీల్ అవుతూ ఉండే. అప్పుడు సంహౌ ఈ ఫౌండ్ జాబిలి. నా ఫ్రెండ్ యువరాజ్ మనోడు, అంటే నేను జాబిలి కోసం మేము తెగెత్తుకుతున్నామని ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉండేవారు. మనోడు కూడా ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉంటే సడన్గా ఈ ప్రొఫైల్ పంపించాడు. ఈ అమ్మాయి జాబిలికి ఏమైనా సెట్ అవుతుందేమో చూడు అంటే, ఇన్స్టా ప్రొఫైల్ చూసిన వాళ్ళు అందరినీ ఆడిషన్ చేసి రమ్మని పిలవలేము, ఎందుకంటే అక్కడ యాక్టర్ అని ఉండాలి. వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళని పిలవాలి. ఊరికే ఇన్స్టాలో చాలా బాగా అనిపించి రీల్స్ బాగా చేస్తున్నారు అని వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళకి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఆ ఫ్రీడమ్ లేకపోతే ఆ పర్మిషన్ ఉండదు వాళ్ళకి. రీల్స్ వరకు ఏదో ఇంట్లో చేసుకో అని అంటారు, కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నట్టు తాడ తీస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో. సో ఇప్పుడు ఆ పారామీటర్ కూడా ఉంది అక్కడ. వాటి మధ్యలో ఈ అమ్మాయి శ్రీదేవి అని ఒక ప్రొఫైల్ పంపించగా, బేబీ శ్రీదేవి అని ఉండేది ప్రొఫైల్ పంపించగానే, నేను ఫస్ట్ ఆ ప్రొఫైల్ కూడా చూడకుండా పైన యాక్టర్ అని ఉందా అని అడిగేవాడిని. ఆ యాక్టర్ అని ఉంది ఈ అమ్మాయి అంటే, అయితే చూస్తారని. అప్పుడు అంటే యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పైన యాక్టర్ అని పెట్టుకుంటారు. సో యాక్టర్ అని ఉందని అప్పుడు చూస్తే ఆ రీల్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వెంటనే టీంకి ఇచ్చి పిలిపించండి అంటే, ద వెరీ నెక్స్ట్ డే కాకినాడ నుంచి వచ్చింది ఈ అమ్మాయి జాబిలి. ఈరోజు జాబిలి జాబిలి అలా సెట్ అయిపోయింది. ఓకే.